నీ చెల్లెలు నీకు దొరుకుతుంది. కోరుకున్న ఫలం అందుకోవాలి అంటే కష్టం తప్పదు. ఒకటి పొందాలంటే ఇంకొకటి వదులుకోవాల్సి వస్తుంది. నా చెల్లి కోసం, కన్న తల్లి కోసం అది ఎంత బాధైనా భరిస్తాను. ఏమైంది బావా? ఎందుకట్ట దిగాలుగా ఉన్నావు? జ్యోతమ్మకు పెళ్ళయ్యి అత్తోరింటికి వెళ్ళిపోతుంది కదరా. నా బంగారు తల్లిని చూడకుండా ఎలారా ఉండేది? తనకు 6 ఏళ్ళు ఉన్నప్పుడు మన బిడ్డ అయింది. తర్వాత మన సంతోషమే జ్యోతమ్మ అయింది. ఇంకొక వారం దాటితే మన బిడ్డే మనకు సొట్టం అయిపోతుంది. రోజు మన జ్యోతమ్మను చూడకుండా ఎలారా ఉండేది? బయటపడట్లేదు కానీ నాకు అదే దిగాలుగా ఉందయ్యా. ఈలోగా కన్న తల్లి ఎవరో తెలిస్తే చుట్టపు చూపుగా మొగుడు కాడ్నుంచి వచ్చే ఆ 2 రోజులు, ఒకరోజు ఆ తల్లికాడ, ఒకరోజు ఈ తల్లికాడ ఉండాల్సి వస్తుంది. అమ్మాయి పెళ్ళంటే ఆనందంగానే ఉన్నా రోజు బుజ్జమ్మ పలకరించే మాటలు, చూపించే ప్రేమ, చిందించే చిరునవ్వు ఎప్పుడో ఒకసారి తప్ప ఇక మనకు కనిపించవు. రత్నమావా అని బుజ్జమ్మ పిలిచే పిలుపు వినకుండా నాకు మాత్రం నిద్రెట్ట పడుతుంది. తిండెట్ట ఎక్కుతుంది. అమ్మా, ఏమైంది అసలు? ఏంటి జ్యోతమ్మ, సాన్నాళ్ళ తర్వాత మనస్ఫూర్తిగా నువ్వు సంతోషంగా ఉంటాం చూస్తున్నాను. ఏంటి విషయం? అమ్మవారు నన్ను కరుణించింది రంగా. నా మొర ఆలకించింది. నేను కోరిన కోరికను తీర్చింది. కాస్త అర్థమయ్యేలా చెప్పు జ్యోతమ్మా. చెప్పటం కాదు, చూపిస్తాను. ఇది ఆ పొగరబోతు శ్రావ్య బొమ్మ కదా? అవును రంగా. ఆ తెక్కమొహం బొమ్మని నువ్వు తీసుకొచ్చావేంటి విజయమ్మా? పాపం, తనని అలా అనొద్దు రత్నం మామా. పాపం తనని అలా అనొద్దా? దాన్ని చూసి నువ్వు జాలి తలుస్తున్నావా? నిన్ను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టింది, ఎన్నని మాటలందో మర్చిపోయావా? నా చెల్లెలేగా అంది, వదిలే రమణమ్మా. ఏం మాట్లాడుతున్నావు జ్యోతమ్మ? తను నీ సెల్లేంటి? అసలు నా దృష్టిలో అది మనిషే కాదు. ఇంక తిట్టద్దు రంగా. నిజం చెప్పేస్తాను. నా రక్తం పంచుకొని పుట్టిన నా చెల్లెలు ఎవరూ కాదు, ఈ శ్రావ్య. నువ్వు చెప్పేది నిజమా జ్యోతమ్మా? అవును రమణమ్మా, శ్రావ్యనే నా చెల్లెలు.
ఇందాక శ్రావ్య పాలు నేలపాలు చేసినప్పుడు కూడా నీ చెల్లి కాబట్టి ఏమనలేదా? పోన్లే జ్యోతమ్మ, నీ కన్న తల్లి చెల్లి ఎట్టా దొరుకుతారా అని చాలా కంగారు పడిపోయావు. ఆఖరికి నీ చెల్లి దొరికేసింది. ఇంకా సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా? మా అమ్మే నా చెల్లెళ్ళ చిన్నప్పటి ఫోటో ఇచ్చి ఇప్పుడు తను ఎలా ఉంటుందోనని గీయిస్తుంది. ఆ సంగతి నీకెట్ట తెలుసు బుజ్జమ్మ? మా గురించి వెతికే ఆలోచన మా అమ్మకి తప్ప ఇంకెవరికుంటుంది? అసలు నీకు ఈ బొమ్మ ఎవరిచ్చారమ్మా? శ్రావ్యే నీ సొంత సెల్లులని నీకెలా తెలిసింది? చిన్నప్పుడు ఆ పాప ఇప్పుడు ఎలా ఉంటుందో పెయింటింగ్ వేశాను. ఈ లెక్క ప్రకారం అమ్మ కూడా ఈ ఊళ్ళో ఉన్నట్టే. త్వరలోనే అమ్మని కూడా కలవాలి. అసలు ఆ బొమ్మ వేసిన అతను నమ్మొచ్చా? నమ్మొచ్చు రంగా. అతని గురించి విచారించాను. చాలా పర్ఫెక్ట్ అంట. నేరస్తుల్ని పట్టుకోవడానికి పోలీసులు కూడా అతని హెల్పే తీసుకుంటారంట. అవును జ్యోతి, మీ అమ్మగారే ఈ బొమ్మను గీయిస్తున్నారని నీకు అనుమానం ఉన్నప్పుడు ఆ చిత్తరంజన్నే మీ అమ్మ డీటెయిల్స్ అడిగితే సరిపోయేది కదా. నిజమే రోజా, నా చెల్లి దొరికిందన్న ఆనందంలో అడగటం మర్చిపోయాను. ఇప్పుడు వెళ్ళి అడిగిస్తాను. అమ్మా, వెళ్ళిస్తాను.